రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీయుల సంఘం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఇంతవరకు నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని బలపరిచి భద్రపరిచారు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మేము కనపరుచున్నాము. వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడమని, మీరు సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొని ఆమేన్. అయితే ఇక్కడ ప్రభు ఎవరు? ఆత్మ. ఏమండి? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందండి. ఏమండి? నిజమైన స్వాతంత్ర్యము ఎక్కడుంటుంది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఏమండి అక్కడ ఏముంటుందంట? స్వతంత్రం ఉంటుంది. అంటే ప్రభు ఆత్మ ఉన్నవాడు ఏం చేయడంట? పాపం పనులు చేయలేడు. ప్రభు ఆత్మ ఉన్నవాడు దొంగతనం చేయలేడు. ప్రభు ఆత్మ ఉన్నవాడు వ్యభిచారం చేయలేడు. ప్రభు ఆత్మ ఉన్నవాడు అపవిత్ర కార్యాలు చేయలేడు. ప్రభు ఆత్మ ఉన్నవాడు. అందుకనే ప్రభు ఆత్మ కాబట్టి ప్రభు ఒక ఆత్మ ఏమని ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఏమండి? స్వాతంత్రం అంటే అనుకుంటున్నాం మనం. ఈ స్వాతంత్రంలో ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి మాటలు. ఈ స్వాతంత్రం మాట్లాడుతూ నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉంటుందంటే ప్రభు ఆత్మ కలిగిన వారు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడే స్వాతంత్రం ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే ప్రభు ఆత్మ ఉన్నవారంట మంచి జీవితాలు జీవిస్తారు. ప్రభు ఆత్మ కలిగిన వారంట చెడు కార్యకి వెళ్ళరు. ప్రభు ఆత్మ ఉన్నవారంట కక్షల కార్యక్రమం చేయరు. ప్రభు ఆత్మ ఉన్నవారంట అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే ఇక్కడ మనకి స్వాతంత్రం ఎక్కడుందంటే ప్రభువు ఏమండి? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎందుకంటే నిబ్బరంగా వెళ్ళి అర్ధరాత్రి కాడ ఆడవాళ్ళు వెళ్ళి ఒక్కరే వెళ్ళి క్షేమంగా రాగలదురా? ఒక్కరే వెళ్ళి పట్టపగిలే మిట్ట మధ్యాహ్నమే దోపిడీలు, దొంగతన హత్యలు, ఏమండి వ్యభిచారాలు, కామక్రోధ మదమాశ్చర్యాలు, ఎక్కడ స్వాతంత్రం ఉంది? ఎక్కడున్న స్వాతంత్ర్యం? ఈరోజు కూడా మన భంగాలు ఆగినాయా? ఇప్పుడు కూడా స్వాతంత్రం ఏది? స్వాతంత్రం ఏది? అందులో దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ ప్రభు యొక్క ఏమండి ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుని వాక్యం చలవిస్తుంది. ఆ ఆత్మ ఉన్న కాడ అపవిత్ర కార్యాలు జరగవు. అప్పుడే నిబ్బరంగా వెళ్తాం, నిబ్బరంగా వస్తాం, ఏ గొడవ లేకుండా స్వతంత్రంగా బతుకుతున్నామండి. మాకే హాని లేదండి, మాకే సమస్య లేదండి, మాకే గొడవ లేవండి, మేము స్వతంత్రంగా బతుకుతున్నామని చెప్పగలదు. కానీ ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఈరోజు స్వతంత్రంగా బతికే హక్కు ఉందా? ఎక్కడుంది హక్కు? ఎక్కడుంది నీ జీవితానికి అని దేవుని వాక్యం చెబుతుంది. నేను కాదండి. అంత ఇంకొక మాట చెప్తానండి. ఈ ప్రభు యొక్క స్వాతంత్రం గురించి చెబుతూ గలతీ సంఘానికి రాశాడు ఆయన. దాని తర్వాత ఉంటుంది గలతీ సంఘములో ఆ సంఘానికి 5వ అధ్యాయంలో ఉందన్నమాట. 171 నెంబర్ పేజీ. ఇదిగో ఇది అట్టుకో, ఇక్కడ రా. ఏంటి అక్కడ పైకి కూకుంటా దగ్గరుండి ఆ తర్వాత ఇలా లైవ్లోకి వెళ్తుంది కదా, ఇక్కడే కూర్చో.
ఇక్కడ ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమున కాడి కింద చిక్కుకొనకుడి. ఏమండి, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించాడు ఎవరో? దేవాది దేవుడు. ఏమండి, క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. ఎవరో? క్రీస్తు. ఏమండి, ఆయన అభిషేకం పొందినవాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించింది ఎవరు అంటే దేవుడే. క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు ఆయన ప్రభు. అయితే మనం ఎలాగ ఉండాలి? కాబట్టి స్వతంత్రంగా జీవిస్తున్నావు, స్వతంత్ర హక్కు కలిగి ఉన్నావు. నువ్వు స్వతంత్రంగా ఉన్నావు కాబట్టి ఈ స్వతంత్ర హక్కు కలిగిన వాడు అంటున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలబడండి. ఏమండి, స్వతంత్రం పొందిన వాడు ఎలా ఉండాలంట? స్థిరముగా నిలబడు. స్థిరముగా నిలబడి మరలా దాస్యమున కాడి కింద సిక్కుకొనకు. మరలా పాపముని దాస్యపు కాడి కిందకి వెళ్ళి మళ్ళా బానిసత్వం, దానికి బానిసత్వం అవ్వకం. నీకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వతంత్రంగా ఉండు. మరలా ఆ పాపపు పనులకి, చేయడానికి నీసపు కార్యాలకి, మరలా దాని కింద మళ్ళా బానిసత్వం అయిపోతాకి దాంట్లో చిక్కుకోకు అన్నాడు ఇక్కడ. నువ్వు క్రీస్తు బిడ్డవు. నువ్వు క్రీస్తు నీకేమిచ్చాడు? స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమండి, అందుకనే క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? స్వతంత్రంగా చేశాడు. స్వతంత్ర జీవితా చేశాడు. మరలా మనం ఎక్కడికి వెళ్ళకూడదు? ఏమండి, దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. దాస్యం అంటే ఒకళ్ళ కింద బానిసత్వంగా వెళ్ళిపోకూడదు. అంతే కదా. బ్రిటిష్ పరిపాలన ఏం చేయడం వల్లనే వాళ్ళకి బానిసత్వం ఉన్న మన జీవితాలు ఏం చేశారు? విడుదల చేసి మరలా పాలేతనం చేయకుండా మనం ఎవరికి వాళ్ళు హక్కుగా బతుకుతారని చెప్పి ఆ బ్రిటిష్ పరిపాలన మనకి స్వతంత్రంగా తీసుకొచ్చారు. గాంధీ మహాత్ములు, కొంతమంది సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్, ఇంకా అనేక మంది త్యాగం చేసిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్వతంత్రం ఎవరంటే క్రీస్తు మనల్ని ఏం చేసి స్వతంత్రంగా చేశాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? స్థిరంగా నిలబడు. నీ జీవితం ఎలా ఉండాలి? స్థిరంగా నిలబడు. మరలా దాస్యమని కాళీ కిందకి చిక్కుకోకు. మళ్ళా దాస్యానికి వెళ్ళకు. పాపం అనేది లేక నీకన్నా అలవాట్లకి దానికి బానిసత్వం అయిపోకు. స్వతంత్ర పోతే దేవుడు ఇచ్చాడు. దేవుళ్ళ బ్రతుకు. దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. ఏమండి, అంతేకాదండి అని చెప్పాడు ఇక్కడ. ఈ సంఘానికి అక్కడ కొరింథీ సంఘానికి ఏం చేశాడు? ఆ సంఘానికి స్వతంత్రుడు తెలుసా మీకు అని చెబుతూ, ప్రభువు మనకి ఆత్మ కనుక ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అన్నాడు. ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడే స్వతంత్రం. ఇంకా మళ్ళా ఈ పనికి మాలి దాచారికానికి మళ్ళీ వెళ్ళాం, ప్రతిదానికి మొగ్గుపోం అని చెబుతున్నాడు ఇక్కడ ఆ సంఘానికి. మళ్ళీ గలతీ సంఘానికి వచ్చినట్టుకి ఏం చెప్పాడు? ఈ స్వాతంత్రం మనకి ఇచ్చాడు దేవుడు. మనిషి ఇచ్చిన స్వాతంత్రం కాదు మనకి. ఈ స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించి క్రీస్తు మనం ఏం చేశాడు? స్వతంత్రంగా చేశాడు. కాబట్టి స్థిరంగా నిలబడుతుంది నేర్చుకో. నిలబడ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకు. ఈ దాస్యానికి మళ్ళీ వెళ్ళిపోకు. మళ్ళీ అయ్యా నీవేనండి మీరే అన్నట్టుగా దాని కింద బానిసత్వం అయిపోకని చెబుతున్నాడు ఈరోజు. అందుకే దానికి గలతీ సంఘాన్ని చెప్పాడు, మళ్ళీ దానికి బానిస అవ్వకు. నీ జీవితాన్ని స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. బతుకు రాజు ఎలా బతుకు, బానిసగా బతుకు ఎందుకు? రాజు ఎలా బతుకు నువ్వు. వాళ్ళకి తలదాచుకుని మళ్ళీ పాపం అని సిక్కుని వాళ్ళకి వీళ్ళకి కాళ్ళకి మొక్కి ఈ విషయానికి నువ్వు బానిస అవ్వకో చెప్పాడు దేవుడు ఆ సంఘానికి. ఏమంటే ఎవ్రీ సంఘానికి ఒక మాట చెప్పాడు. ప్రతి సంఘానికి కూడా ఒకటి మాట చెబుతూ వెళ్ళాడు ఆయన దైవజనుడు. ఆ సంఘానికి ఏమో స్వాతంత్రం ఎక్కడుందంటే ఆత్మ కలిగిన వారు స్వతంత్రం ఉండదని. ఇక్కడ ఈ సంఘానికి ఏం చెప్పాడు? స్వాతంత్రం యేసు ప్రభువులు వచ్చింది, మీకు స్థిరంగా నిలబడండి అని చెబుతూ మరలా దాస్యానికి కిందకే సిక్కుకోకు, మళ్ళీ దాస్యానికి వెళ్ళిపోక నువ్వు, మరలా బానిసత్వానికి అలాగే మొగ్గుకోకు అని ఈ సంఘానికి చెప్పాడు. మళ్ళీ ఎవ్రీ సంఘానికి ఏం చెప్పాడు అక్కడ? 10వ అధ్యాయం చూస్తే దాని తర్వాత
ఎబ్రీ సంఘానికి కూడా 10వ అధ్యాయంలో వాళ్ళకో మాట చెప్పాడు. ఏమని? ఎబ్రీ సంఘానికి 10వ అధ్యాయం 3వ వాక్యంలో, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఏమండి, ఏమని చెప్పాడు ఇక్కడ ఈ సంఘానికి అని చూస్తే, ఏమండి పాపం అనేది ఎలా పోతుంది? నీకు పాపం చేసావు, దీనికోసం ఒక మేకపోతుని కొయ్యాలి, దీనికోసం ఒక ఎద్దుని బలివ్వాలి, దీనికి ఏటేట ఏదో ఒక చేస్తేనే కానీ అయిపోద్దా? ఏమండి, పాపం పోయిందా? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేట అసాధ్యము. తెలుసా నీకు? ఈ పాపం తీసివేయలేవు నువ్వు, ఇంకా పాపం వస్తూనే ఉంటాయి నీకు. అందుకనే ఇక్కడ చెప్పాడు వాళ్ళకి, ఆయన చెప్పాడు ఇక్కడ, ఈయన ఎవరు అంటే నీ కోసము నా కోసము కూడా ఏమండి ఆ బలి అర్పించక్కర్లేదు. ఎవరిచ్చాడు బలి ఇప్పుడు? ఆయన. అందుకనే స్వతంత్రం ఎక్కడని తెలుసా నీకు? ఆయన నీ కోసం నా కోసం వచ్చి లోకానికి వచ్చి ఈ లోకంలో ప్రవేశించి నువ్వు పడే శిక్షకి ఏంటి ఆయనే శిక్ష వహించుకున్నాడు. ఆయన మనకు ప్రాణదానం ఇచ్చాడు, ఆయన మనకు రక్తదానం చేశాడు. ఈ రక్తంలో పని లేదు ఆయనకి. ఏమండి, మేకల రక్తం, కోడల రక్తం, ఎడ్ల రక్తంతో పని లేదు ఆయనకి. ఈ రక్తంని పాపాన్ని తీసివేయలేవు, అది సరిపోయింది, పాత యుగం అది. కానీ నీకోసం వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పడే శిక్ష, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, ఆయన అన్నీ కూడా పాపం తీసివేసే రక్తమే. ప్రతి పాపమును తుడిచివేసేది ఆయన రక్తం తీసివేసేది. అందుకనే రక్తం ఏం చేసిందంటే మనల్ని పవిత్రంగా చేసింది ఆ రక్తం. అందుకు చెప్పాడు, మరలా స్థిరంగా నిలబడు, మరలా పాపమని దాసి కింద చిక్కుకోకు, మరలా ఆ పనికి నువ్వు వెళ్ళకు. ఏమండి, మళ్ళీ నేనండి ఈ పాపం పోవాలంటే నేను ఫలానా తోటకి వెళ్ళాలండి, ఆ గొరిపోతుని కొట్టాలండి, ఫలానా తోటకి వెళ్ళండి, మేకపోతుని ఫలానా తోటకి వెళ్ళాలండి. ఎవరు చెప్పాడు ఇంకా మాట? ఈ పాపం తీసివేస్తుంది అది. నీ పాపం పరిహారం ఏంటి చెప్పాడు ఇక్కడ. ఎడ్లకు మేకలకు నీ యొక్క పాపం అసాధ్యము, ఆ రక్తంతో కడగబడలేవు, శుద్ధి చేయబడలేవు, నీ పాపం పోదు. ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణదానం చేసి రక్తదానం చేసినవాడు. ఆ రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు, ఆ రక్తం విమోచించబడ్డావు. ఆ రక్తం నీ పాపం తీసివేసింది. పాపం నుంచి నేను పవిత్రంగా చేసి పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యాన్ని, స్వర్గలోకాన్ని తీసుకెళ్తాకి ఆయన ఒక్కడికి సాధ్యము అని చెప్పాడు. అందుకనే ఇక్కడ ఈ స్వాతంత్రం ఎక్కడుందంటే దేవుని యొక్క స్వతంత్రం ఉంది. స్వతంత్రం చేసేది మనల్ని. ఇంకా పాపం మీద దాచి కిందకి మనకి వెళ్ళకో, పాపం అనే విషయంలో మనం వెళ్ళకో అని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. అంతేకాదండి, అందుకనే దేశంతో చెబుతున్నాడు మాట. దేశమా, చూస్తారా మాట? దేశమా 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 యెహోవా మాట విను. ఇర్మియా గ్రంథము చదవద్దులే, చదువుకుని అయితే 22:29 అంటాడు ఇక్కడ, దేశమా 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 దేవుడి మాట విను, దేవుడి మాట విను. దేశం బెస్టపాలు చేయకండి, దేశం సరిగ్గా ఉండు, దేవుని మాట విను, దేవునికి లోపడు. దేవునికి లోపడితే నువ్వు బాగుపడతావు, దేవునికి లోపడితే నీళ్ళు హత్యలు ఉండవు, దేవునికి లోపడితే కత్తులు ఉండవు, దేవునికి లోపడితే మరలా నీకు ప్రమాదం అనేది ఉండదు అని దేశంతో చెప్పాడే మాట. దొరకలేదా? 22వ అధ్యాయం 29, దేశమా 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 యెహోవా మాట విను. ఈ నీతోటి నాతోటికి చెప్పే మాట దేశంతో చెప్పాడు. భారతదేశమా, హిందూ దేశమా, సంప్రదాయ దేశమా, దేవుని మాట విను. అది ఏనాడు చెప్పాడు ప్రవక్త, దేవుని మాట విను. దేవుని మాట వింటే నీలో కచ్చలు ఉండవు, దేవుని మాట వింటే నీలో అసభ్య ప్రవర్తన ఉండదు, దేవుని మాట వింటే నీ జీవితాన్ని, నీ దేశమా బాగుపడతావు.
దేవుని మాట వినకే ఇంత పిప్పి లేవాల్సి వస్తుంది. దేవుని మాట వినకే నీకు నష్టపాలు అయిపోతున్నావు వచ్చి దేశంలో చెప్పాడు ఆ ప్రవక్త ద్వారా దేశానికి మాట్లాడాడు ఆయన. ఆ రోజు మీరు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా ఇక్కడ? అందుకనే దేశంలో ఆయన మాట ఏమి వినాలి మనం? ఎందుకు వినాలి? ఏం చేయకూడదు మనం? ఏం చేయకూడదు? ఏమండి తమ్ముడి గారు, ఏం చేయకూడదు? దేశమా 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 దేవుని మాట విను. వినకుండా మనం ఏం చేస్తున్నాం? యెషయా ప్రవక్త మాట్లాడాడు. ఏమని చెప్పాడు తెలుసా? 47వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వాక్యం చెప్తుంది అక్కడ. నీ విస్తారమైన యోచనల వలన. ఇక్కడ ఏం చేస్తుంది పిల్ల? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకములు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. వారు కొయ్య కాలువల. ఏమండి ఏం చెప్పాడు ఇక్కడ? యెషయా ప్రవక్త మాట్లాడాడు. ఇదిగో నీ బాల్యము నుండి నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఏమి నేర్చుకున్నావు? మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్కాలు, శకునాలు, ఎదురులు, బదుర్లు ఇవి నేర్చుకున్నావు నువ్వు. నీ జీవితం సూత్తరమాట అన్ని చెప్పాడు అక్కడ. నువ్వు నేర్చుకున్నావు ఇవన్నీ కూడా ఒకవేళ నీ మీద వచ్చే కీడు రాకుండా తప్పిస్తుందా? ఏమండి ఆయన చెప్పాడు ఈరోజు యెషయా గ్రంథంలో ఆ మాట చెబుతూ మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమండి నిజమేనండి. దేశంతో మాట్లాడి ఆయన చెబుతున్నాడు ఇక్కడ. ఏం చేయకూడదు చెప్పాడు ఇక్కడ అని చూస్తే ఇక్కడ ఏమండి, నువ్వు బాల్యమును ఏం నేర్చుకున్నావు? ఈ బాల్యం ప్రయాసపడ్డ అభ్యసించావు. తంత్రాలు, నీ విస్తారమైన శకునములు చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. చదువుతున్నా, అవి నీకు ప్రయోజనములకునేమో. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. నీ విస్తారణ యోచనలు అలసిపోయావు కదా. జ్యోతిష్కాలు, నక్షత్రాలు, మాతసరి చెప్పువారు నిలవబడ్డారు. నీ మీదకి వచ్చి రాకుండా రక్షిస్తారా? నీ ప్రాణం పోతుంది, రక్షిస్తారా? వాళ్ళు అల్లవుద్దా? ఏమండి వాళ్ళు అల్లవుద్దా? చెప్పాడు దేశమా దేశమా ఆయన మాట విను. నువ్వు చిన్నప్పుడు కానీ ఏం నేర్చుకున్నావు? మనం ఇదేం నేర్చుకున్నామని చెబుతున్నాడు అక్కడ. నేను ఏమైపోయింది దానికి? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళందరూ నీకు జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు, నక్షత్రాలు చూసేవాళ్ళు, మాససరి నెల మాసాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ నిలవబడి నీ మీదకి వచ్చే కీడు వచ్చేస్తుంది కదా, దాన్ని ఒకసారి తప్పిస్తాను. ఒకసారి ఆలోచించు. ఇవాళ ప్రాణం పోతుంది నీకు. వచ్చేస్తారు వాళ్ళు. అమ్మా ఈ గడిలో పుట్టావు, అయ్యా ఇలా ఉండకూడదు, నమ్మను నిలబడు. అమ్మ ఈ నక్షత్రం ఉన్నావు, నిలబడు. వాళ్ళు ఇదిగో ఈ నెల చేయకూడదు, నిలవబడు. వాళ్ళని నిలవబడి నీ మీదకి వచ్చి ఏదైనా కీడు ఉందే తప్పిస్తారు వాళ్ళు. ఆలోచించు. చెప్పాడు అక్కడ. దీంట్లో మంచి ప్రథముని నేను. ఈ జ్యోతిష్ శాస్త్రంలో కానీ ఈ నక్షత్రం మాసం చూసేవాళ్ళకి ప్రథముడు నేను. ఏ నక్షత్రం ఏం చేయాలో తెలుసు, ఏ జ్యోతిషం ఎవరు జాతకం పెట్టడం తెలుసు. తల రాత్రిని బట్టి చెప్పగలుగుతాను నేను. నీ యొక్క 7 రాత్రులు బట్టి చెప్పగలదు, రేఖాశాస్త్రాన్ని బట్టి, నీ పుట్టుమాత్రలను బట్టి చెప్పగలుగుతుంది నీ జీవితం ఏంటో. కానీ అవి తప్పిస్తాయా? చెప్పవర్థమే. అది తప్పించాలి ఎవరు? ఏమండి ఈ నక్షత్రం ఇలా వెళ్ళకూడదండి. ఏమవుద్దంట నీకు? ఒక నీ మీద వచ్చేందుకు తప్పిస్తారు వల్ల అవుద్దా? తప్పించేవాడు ఎవడు? తల రాత మార్చేవాడు దేవుడు, నీ రాత మార్చేవాడు దేవుడు. అందుకనే ఈ స్వతంత్రం చెప్తున్నాడు. దేశమా 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 నువ్వు దేవుని మాట విను. ఒకవేళ ఇవన్నీ ఆశ్రయించావు, ఒకవేళ నీ మీద కీడు వచ్చేస్తుంది, ఆ కీడు రాక తప్పిస్తారు వాళ్ళు అలా అవుద్దా? ఎవరి వల్ల అవ్వదు అని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. అందుకనే ఏమండి మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో మాట వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడాడు. ఏం తెలుసు అది? ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంది. అది కూడా చూసి ఆరాధనకి వెళ్ళిపోతారు.
ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10 నుంచి చూస్తాను, నేను చదువుతానండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదిగా నేనను మేఘ చెప్పులను కానీ సర్పశకులను కానీ చెప్పువానైనను శిల్లంగి వానైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచుడు అడుగువానైనను దెయ్యములో సారం చేయువానైనను మీ మధ్య ఉండనీయకుడి. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయమైన వాటిని బట్టి నీ దేవుడు యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆ కనాను ప్రాంతం నుండి జనం 7 జాతుల ప్రజలు అవి ఆశ్రయించారు కాబట్టి దేవుడు ఏం చేయాలి, 7 జాతుల ప్రజలు ఏం చేశాడంట, తోసి పాడేసాడు పక్కకి. నీకెందుకు ఇచ్చిన దేశం, నువ్వు అపవిత్రంగా జీవించవని, దేశంలో ఉంటావని. ఇదిగో నీ దేశంలో ఎవరు ఉండకూడదు, నీ దేశంలో ఎవరు ఉండకూడదు చెప్పండి. అక్కడ నీ దేశంలో ఎవరు ఉండకూడదంటే ఏమండి నీ దేశములో ఆయన చెప్పాడు ఎవరు ఉండకూడదు తెలుసా నీకు, అగ్నిగుండాలు దాటించుకోకూడదు. మనం శకునాలు చెప్పు వాళ్ళు ఉండకూడదు మన దేశంలో. మేఘ శకులు కానీ సర్ప శకునాలు కానీ ఈ శకుని వేస్తాను అంటాడు, ఇంద్రజాలం వేస్తాడు చూసారా, వాళ్ళు ఉండకూడదు మన మధ్యలో. శిల్లంగతనం చేసేవాడు మాంత్రికుడు ఉండకూడదు మన మధ్యలో. దెయ్యాలతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఏమండి శిల్లంగోళ్ళు మాంత్రికతనం ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళ పూజ ఏంటి, వాళ్ళ పూజ ఏంటి, దెయ్యాల పూజ. వాళ్ళది దేవుడి పూజ, వాళ్ళది దెయ్యాల పూజ. ఒకటి చంపుతామో సత్తమో అదో జరుగుద్ది వాళ్ళకి. ఆ చెట్టుని చంప, ఈ చెట్టుని చంప, ఆ మనిషిని చంప, ఈ మనిషిని చంప. వాళ్ళు ఏమనకూడదు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనంటే మీరు చంపారు, మీకు భయాలు మనకు భయాలు. వాడు ఏదో అంటే లాగి లంపే కొట్టి పళ్ళుకి ఊడిపోయి కొట్టాలి కాబట్టి మన మధ్య ఉన్నప్పుడు తెలుసా ఏం చేయలేడు వాళ్ళు కదా. దేవుళ్ళు ఉన్నవాడా చెప్పాడు అక్కడ, దేవుడు చెప్పిన మాట. మాంత్రికుడు కానీ శకునాలు చెప్పేవాడు కానీ పద్మవ్యూహం చేసేవాడు కానీ పద్మ చేసేవాడు కానీ దయ్యాలు పూజ చేసేవాడు కానీ మన మధ్యలో ఉండకూడదు. ఒకళ్ళు ఉన్నాడని ఏం చేయాలంట, తరిమి కొట్టాలని చెప్పాడు దేవుడు. తెలుసా నీకు అక్కడ ఏం చెప్పాడు ఇక్కడ అని చూస్తే ఏమండి, దెయ్యముల అభిసారం చేయవాడిని నేను మీ మధ్య ఉండనీయకుడి. ఏమండి వాళ్ళు ఏం చేస్తారట, వేస్తారా అంజని వేస్తారా, అక్కడ వాళ్ళు కూర్చుంటారు. అంజకు అమ్మా నీ బతికేలాగా అయిపోతుందమ్మా అని చెప్తూ ఉంటారు. తీరా నీ బతుకుని మార్చలేరు. అలా కాదు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అలాంటి మన ఇంట్లో ఉండకూడదు, మన మధ్యలో ఉండకూడదని చెప్పాడు అక్కడ. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి. ఈ దేశంలోంచి ఏం చేయకూడదంట. ఏమండి చాలామంది ఏం చేస్తారండి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కొంతమంది. ఏమండి మీకు అలవాట్లు ఉందా, సోది చెప్పించుకుంటాం, మీకు లేదులే. కొంతమంది ఏం చేస్తారంట, ఏదో అడ్డు బియ్య చేటలో వేసుకుని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుందంట, సోది చెప్తా వస్తుంది. అమ్మా అలా 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 పోయాడు, నీ కొమ్మలాగే నా కొమ్మలాగే ఈ కొమ్మలాగే ఈ చెబుతానే ఉంటుంది ఆ సోది. ఆ సోదిలో పడతా ఏం చేయాలమ్మా పోవాలని. అమ్మా దానికి ఒకటే మార్గం, దానికి ఏం చేయాలో చెబుతాను వినమ్మా అని చెప్పు తమ్ములుకూడదు ఇంకా అక్కడి నుంచి. అందుకనే ఈ సోది చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారంట, అలా పోయి వచ్చి ఏమైనా చిలక గోరింకలో అవి చెప్తాడు కదా, మరి బాబు నువ్వు రారా బాబా, ఎక్కడికే ఇంటికి రా, ఏం చెప్తావు, జాతకం చెప్తాడు. ఏ జాతకం చెబుతాడు, ఏమైనా జాతకం చెబుతాడు. ఆడు బతుకు తినకుండా వాళ్ళకి అడుక్కుంటాడు వచ్చి. ఏమండా నీకు ఎప్పుడైనా చెప్పాడు ఆ దేశం ఏమండకూడదంట, శిల్లంగోళ్ళు మాంత్రికులు జాతకాలు శకునాలు ఇవన్నీ కూడా దేవుడు విరోధమని మంత్రాలు ఇంకా దెయ్యాల దగ్గర పూజ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుడు